విపక్షానికి నాయకుడు లేరు అన్నారు ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి. వీరి తీరు చూసి ప్రజలు ఆ పార్టీని వదిలిపెట్టి వెళ్లిపోతున్నారన్నారు. మా సీఎం రేవంత్ రెడ్డి మంచోడు కాబట్టి మీరు హాయిగా ఉండగలుగుతున్నారన్నారు. ఇచ్చిన తీర్పును కూడా గౌరవించకుండా మీరంటే ప్రతిపక్షం లేకుండా చేసి మేము ఆ పని చేస్తలేం, మిమ్మల్ని వదిలిపెట్టిపోతారు వాళ్ళు. ఎందుకంటే మీ నాయకుడు లేడు. మీకు ప్రజా సమస్యల ప్రభుత్వం దృష్టికి తీసుకొద్దామంటే అది రావట్లేదు. అది మీ తప్పు, మా తప్పు కాదు, అది ప్రజల తప్పు కాదు. బాగా అనిపిస్తుంది అధ్యక్ష, రేవంత్ రెడ్డి గారిని సరే కన్ఫామ్ అయితే మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మంచోడు కాబట్టి ఓకే 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 15 నెలల నుంచి ఓకే నాకు కన్ఫామ్ కాలేదు. మా గౌరవ ముఖ్యమంత్రి మంచోడు కాబట్టి మీరు 15 నెలల నుంచి ప్రశాంతంగా పండుకుంటారు. లేకపోతే నిన్నటిదాకా ఒక లెక్క, రేపటి నుంచి ఇంకో లెక్క ఉంటుంది. మీరు గుర్తుపెట్టుకోండి. 2014 నుంచి 24 వరకు మీరు మీ ప్రభుత్వ హయాంలో మీరు ఏ విధంగా పోలీసుల్ని అధికారిని అడ్డం పెట్టుకొని అరాచకం సృష్టించి మున్గోలు ఉప ఎన్నికతో సహా ఏ విధంగా మీరు చేసిండ్రో మాకు తెలుసు. అదే మీ 15 నెలల కాలంలో మా ప్రభుత్వం ఎంత ప్రశాంతంగా మీరు ఎంత రెచ్చగొట్టినా సరే మీ ట్రాప్లో పడతలేం. ప్రశాంత వాతావరణం నెలకొల్పినాం. మీనాగా మీ అధికారాన్ని అడ్డం పెట్టుకొని పోలీసులు అడ్డం పెట్టుకొని మేము పని చేయట్లేదు, పని చేయం కూడా. ఇది కాంగ్రెస్ పార్టీ. ఈ కాంగ్రెస్ పార్టీ ఇది కుటుంబ పార్టీ కాదు, ఒక ప్రాంతీయ పార్టీ కాదు, ఒక జాతీయ పార్టీ.